ఇటీవల ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ మేరట్లో ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి దాన్ని ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా చిత్రించి అందరినీ నమ్మించాలనుకుంది ఓ భార్య. కానీ పోస్టుమార్టం రిపోర్టు ఆమె చేసిన ఘాతుకాన్ని బయటపెట్టడంతో కటకటల్లోకి వెళ్ళింది. మేరట్లోని అక్బర్పూర్ సదత్ గ్రామంలోని అమిత్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య రవిత ఏడాది నుంచి అమర్జీత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు రవిత తన ప్రియుడితో కలిసి ఓ ప్రణాళిక రచించింది. సమయం చూసుకొని అమిత్ గొంతు నిలిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా సృష్టించింది. అందుకోసం 1000 రూపాయలు ఖర్చు చేసి ఒక పామును తీసుకొచ్చి భర్త మృతదేహంపై 10 సార్లు కాట్లు వేయించింది. పాము కరవడం వల్లే అతను చనిపోయాడని అక్కడున్న వారందరినీ నమ్మించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే అతడు పాము కాటు వల్ల చనిపోలేదని, గొంతు నులిమేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులో వెల్లడైంది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. ప్రియుడి సాయంతోనే ఇదంతా చేసినట్లు తెలిపింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.